సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మే 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మహేష్ బాబు పోకిరి, డైరెక్టర్ పరశురాం గీత గోవిందం కలిపితే ఎంత థ్రిల్ గా ఉంటుందో సర్కారు వారి పాట చిత్రం అలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ 32 మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా హవా కొనసాగుతోంది. కానీ సర్కారు వారి పాటని తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ఎలాంటి ధృవీకరణ లేదు. సర్కారు వారి పాట మూవీ పాన్ ఇండియా చిత్రంగా ఎందుకు రిలీజ్ చేయడం లేదనే అంశంపై చిత్ర దర్శకుడు పరశురాం స్పందించారు. తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఈ చిత్ర కథ రాసుకున్నాను. మహేష్ బాబు పాత్రకు ఎమోషనల్ థ్రెడ్ ఉంటుంది. అది లోకల్ గా కనెక్ట్ అయి ఉంటుంది. పాన్ ఇండియా ఎలిమెంట్స్ ని జోడిస్తే అవి కృతకంగా ఉంటాయి. చిత్రకథని డైల్యూట్ చేస్తాయి. అది మహేష్ బాబు కూడా ఇష్టం లేదు. అందుకనే కథలో ఉన్న లోకల్ ఎలిమెంట్ కి ప్రాధాన్యతనిస్తూ చిత్రాన్ని రూపొందించాను అని వివరించారు డైరెక్టర్ పరశురాం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన పాటలు సర్కారు వారి పాటని మారుమోగిస్తున్నాయి.